2026 మరియు 2027 సంవత్సరంలో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాయాలనుకునే వాళ్ళకి సిఎస్బిఐఎస్ అకాడమీ ఒక ఎర్లీ బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. ఈ ఏప్రిల్ అంటే ఈ నెల 23వ తారీఖు నుంచి ఈ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇది పీసీఎం కోర్స్ అనమాట. అంటే ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కంప్లీట్ కోర్సు. ఇది దాదాపు 11 నెలలు ఉంటుంది. ఈ కోర్సులో అన్ని సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి. ఇది ఆఫ్లైన్లో సిఎస్బిఐఎస్ అకాడమీకి వచ్చి చదువుకోవచ్చు, లేదా ఆన్లైన్లో కూడా ఈ కోర్స్ యాక్సెస్ చేయొచ్చు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియో పైన డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్స్ కాంటాక్ట్ చేసి కనుక్కోవచ్చు. ఎంత గొప్ప వ్యక్తికైనా ఒక పనిలో నిమగ్నమైనప్పుడు, ఒక పని ఫోకస్తో చేస్తున్నప్పుడు డీవియేషన్స్ అనేవి కామన్గా వస్తాయి. అందరూ మానవ మాత్రులే. డీవియేషన్స్ అనేవి సహజం. అంటే ఒక పని చేసేటప్పుడు దాని మీద ఫోకస్ పోవటము, ఇంకో దాని మీద ఫోకస్ అవటము, లెస్ ఇంపార్టెంట్ థింగ్స్ మీద మనం డివేట్ అయిపోవటము ప్రతి ఒక్కరికి జరుగుతూనే ఉంటుంది. ఇలా జరిగినప్పుడు చాలామంది మనకు సలహాలు ఇస్తుంటారు, మనం కూడా ఆలోచిస్తూ ఉంటాం. కొంచెం బ్రేక్ తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోదామా, లేదా వేరే ఎంజాయ్మెంట్ ఏదైనా చేద్దామా, లేకపోతే ఏదైనా ఇంకొక పని చేసుకుందామా, ఇది మన వల్ల కాదేమో, ఇట్లాంటి డౌట్స్ వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మనం ఒక ఫోకస్ పెట్టుకుని ఒక పని చేస్తున్నామో, దాని మీద నుంచి కొంత డీవేట్ అయినట్టు అనిపిస్తుందో, లేదా డీవేట్ అయినట్టు తెలుస్తుందో, ఫస్ట్ మనల్ని మనం ఇంటర్నల్గా ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి. ముందు మనం చేయాల్సిన పని అది. అంతేగాని అది అంతా పక్కన పెట్టి ఒక బ్రేక్ తీసేసుకోకూడదు. ముందు మనల్ని మనం ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి. మనం ఎక్కడ డివేట్ అవుతున్నాం, ఎంతవరకు డివేట్ అవుతున్నాం, మనం చేసే డివేషన్ కరెక్టా తప్ప అని. రెండోది, చాలాసార్లు ఒక ఫోకస్ పెట్టుకుని ఒక పని చేసేటప్పుడు డివేట్ అవ్వగానే ఆ పని వదిలేసి ఇంకో పనికి వెళ్ళిపోతాం. అలా కాదు. మనం ఏదైతే మెయిన్ లక్ష్యంగా పెట్టుకున్నామో, మెయిన్ పనిగా పెట్టుకున్నామో, దాని మీదే మనసా వాచా కర్మణ మన శక్తి అంతా నిమగ్నమై ఉండాలి. మూడోది, అన్నిటికన్నా ముఖ్యమైనది, అసలు మనల్ని మనం వెతుక్కుని వెనక్కి తెచ్చుకోవాలి. అంటే మనం ఏ పర్పస్తో లైఫ్ని మొదలెట్టాం, ఏ పర్పస్తో ఒక గోల్ అనుకున్నాం, దాన్ని పోగొట్టుకున్నప్పుడు వెంటనే మనం ఇంట్రాస్పెక్ట్ చేసుకుని మనల్ని ఎక్కడ కోల్పోయామో అని ఆలోచించుకోవాలి. సో ఇవన్నీ చేయకుండా చాలామంది ఏం చేస్తారంటే, ఏదైనా డీవియేషన్ రాగానే అలా సముద్రంలో ఇటు వస్తే అటు కొట్టుకుంటూ వెళ్ళిపోవటం, తర్వాత ఎవరో సలహా చెప్పంగానే ఒక మంచి బ్రేక్ తీసుకుని బయటకు వెళ్ళిపోవటం, తర్వాత రిఫ్రెష్ అయ్యి వస్తామని ఫీల్ అయిపోతూ ఉండటం, ఇవన్నీ చాలామంది చేస్తారు. ఇవన్నీ సెకండరీ, ఇవన్నీ చేయొచ్చు చేయకపోవచ్చు. కానీ మేజర్గా మనల్ని మనం ఎక్కడ కోల్పోయామో అని తెలుసుకుని దాన్ని వెతుక్కుని తెచ్చుకోవాలి. అంటే మన లక్ష్యాన్ని ఎక్కడ మనం మిస్ అవుతున్నాం, ఎక్కడ డైవర్ట్ అవుతున్నాం, ఇవన్నీ చూసుకుని దాన్ని మనం వెతుక్కుని తెచ్చుకోవాలి. ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్లో 100% ఫోకస్ లేకపోతే మనం చేసే పని మీద ఇంత క్రూయల్ కాంపిటీషన్లో మనం బయటపడలేమన్నమాట. అంటే మనం సక్సెస్ సాధించలేం. కాబట్టి డివియేషన్ రాగానే అది ఎక్కడ జరిగిందో అర్థం చేసుకోవాలి. కొంత టైం పట్టినా పర్లేదు, ఎక్కడ జరిగిందో అర్థం చేసుకుని వెనక్కి తెచ్చుకోవాలి. అలా కాకుండా ఇంకా ఈ గోల్ మనకి మిస్ అయిపోయిందని వదిలిపెట్టామా, లైఫ్ అక్కడితో ఖాళీ అయిపోద్ది.